అస్మద్ గురుభ్యో నమః. ఇక మనం ఈ ఎపిసోడ్లో వేదాలు వాటి విభాగాల్లోకి వెళ్ళిపోదామా. ఈ వేదాలనే శృతులు స్మృతులు అంటారని ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం. శృతులు అంటే ఈ సృష్టి ద్వారా అంటే భగవంతుని ద్వారా చెప్పబడినవి. స్మృతులు అంటే చెప్పినవి విని గుర్తు పెట్టుకొని లిఖితపూర్వకంగా రాసినవి. అలాగే ఈ వేదాలని అపౌరుషేయాలు అని కూడా అంటారు. అంటే ఇవి మానవ నిర్మితం కానటువంటివి. ఈ సృష్టిలో ఒక విషయం ఉంది, అది మొదటి నుంచి ఉంది, అది అలాగే ఉంది అని అర్థం. వేదాలు 4 రకాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అతి పురాతనమైన వేదం ఋగ్వేదం. అందులో అసలు ఈ సృష్టి ఎలా ఉద్భవించింది, ఎలా ఏర్పడింది, ఈ విశ్వం యొక్క రహస్యాలు, అలాగే ఈ సృష్టిలోని ప్రతి శక్తి మానవుడికి ఎలా ఉపయోగపడుతుంది, ఇలా ఎన్నో ప్రశ్నలు, వాటికి సమాధానాలు. అంతేకాకుండా భగవంతుడు ఒక్కడే, అతనే వివిధ శక్తులుగా ఏర్పడ్డాడు. అంటే జ్ఞానం, ధనం, శక్తి, ఇచ్ఛ, వాంఛ, వైరాగ్యం, ఇలా వివిధ శక్తి రూపాల్లో మనం పూజిస్తాము. కానీ వేదాలలో ఎక్కడ భగవంతుడి రూపాల గురించి ప్రస్తావించలేదు. ఆత్మ, పరమాత్మ అనే కాన్సెప్ట్ తోటే ఉంటుంది. కానీ మన పురాణాల్లో ప్రతి శక్తికి ఒక రూపం ఉంటుంది. ఆయా శక్తులను ఆయా రూపాల్లో దర్శించిన మహర్షులు మనకి భగవంతుని యొక్క ఆకారం గురించి వర్ణించారు. ఈ ఋగ్వేదం ధ్వనిని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ సృష్టిలోని ఆ, ఉ, మా అనే ధ్వనితోటి ఓంకారం ఏర్పడిందని చెప్పారు. ఋగ్వేదం అతి ప్రాచీనమైనదైనా సరే అందులో ఉన్న కొన్ని శ్లోకాలు ఇప్పుడున్న ఈ అడ్వాన్స్డ్ సొసైటీకి చాలా సూట్ అవుతాయి. ఎగ్జాంపుల్ కి ఒక విషయాన్ని తీసుకుందాం. 26 జూలై 1856 లో ఒక రెజల్యూషన్ అనేది పాస్ అయింది. ఈ రెజల్యూషన్ ని పాస్ చేసింది అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ క్యానింగ్. ఈ రెజల్యూషన్ కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి ఈశ్వరీ చంద్ర విద్యాసాగర్. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద యాక్ట్ ఆఫ్ విడో రీమ్యారేజ్. ఇది ఋగ్వేదంలో 10వ మండలంలో 18వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఇలా రాసుంది: ఉద్ ఈశ్వా నార్యభి జీవలోకనం గతాసుమేతం ఉపశేషే ఏహి హస్తగ్రాభస్య దిదిశోస్త్వేదం పత్యుర్జనిత్వమభి సంబభూధ. దీని అర్థం: రైస్, ఓ ఉమెన్, టు ద వరల్డ్ ఆఫ్ ద లివింగ్. యూ లై బిసైడ్స్ ఎ మ్యాన్ హూజ్ లైఫ్ హ్యాస్ గాన్. Come, you have now entered the wifehood of the one who holds your hand. అంటే, ఓ మహిళ, జాగృతమవు, కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టు. ఎంతకాలం చనిపోయిన నీ భర్త జ్ఞాపకాలు అనే ఛాయలో ఉంటావు అని స్త్రీల గురించి చాలా ఉన్నతంగా చెప్పింది. ఇక రెండవది యజుర్వేదం. యజుర్వేదం అంటే భగవంతుని యొక్క స్తుతి, కీర్తి, ఆవాహనం, తపస్సు, ధ్యానం, హోమాలు, హోమగుండాలు, పూజా విధానాలు, ఆరాధనలు, కర్మకాండలు, నిత్య కర్మల గురించి చెప్తుంది. ఇందులో హోమగుండాల యొక్క వివరణ అంటే ఒక్కొక్క దేవతని ఒక్కొక్క పర్పస్ లో మనం ఆరాధిస్తాం. అలా ఆ దేవతలకి ఏ రకమైన హోమగుండం ఉండాలో వివరిస్తుంది. అవి సర్కిల్, సెమీ సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, సెట్ స్క్వేర్ అనే ఆకారాల్లో ఉంటాయి. ఈ షేప్స్ ని మన చిన్నప్పుడు మన జామెట్రీ బాక్స్ లో చూసున్నాం కదా. అలాగే యజుర్వేదంలో లాంగ్వేజ్ పద్య రూపంలో మరియు గద్య రూపంలో కూడా ఉంటుంది. ఈ యజుర్వేదం 2 భాగాలుగా విభజించబడింది. అది శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. శుక్ల అంటే తెలుపు, కృష్ణ అంటే నలుపు. ఈ 2 ఇలా ఎందుకు విభజించబడ్డాయో దీని వెనుక ఒక చిన్న కథ ఉంది, మీకు చెప్తాను. వేదవ్యాసుని ప్రియ శిష్యుడు వైశంపాయనుడు. ఒకసారి ఆయన ఏదో సందర్భంలో తన అల్లుడిని హతమార్చేస్తాడు. అయితే అది బ్రహ్మహత్య పాతకంగా మారుతుంది. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆయన తన శిష్యులకి పరిహార పూజలు చేయమని చెప్తారు. అప్పుడు యజ్ఞవల్క్యుడు అంటే ఈ వైశంపాయనుని ప్రియ శిష్యుడు, అపర మేధావి. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో, అతని మాటల్లో, ఆలోచనలో అన్నిటి నిండా ఈ వేదసారమే నిండిపోయి ఉంటుంది. అలాగే ఇవన్నిటితో పాటు ఆయనకి బోళ్ళంత అహంకారం కూడా ఉంటుంది. ఆయన వైశంపాయనుడి దగ్గరకు వచ్చి ఆ శిష్యుల పూజ అదంతా చూసి వైశంపాయనుడి తోటి, వీళ్ళు ఈ విధంగా పూజ చేస్తే మీకు ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలైనా బ్రహ్మహత్య పాతకం అసలు పోదు. అదే నాకు అప్పచెప్తే నేను 1 గంటలో మీ పాపాన్ని పోగొట్టేస్తాను అని చెప్పని అంటాడు. అప్పుడు వైశంపాయనునికి చాలా కోపం వస్తుందన్నమాట. అప్పుడు ఆయన ఆ కోపంలో యజ్ఞవల్కుడిని ఇలా అంటాడు: నువ్వేదైతే నీ ఉచ్ఛ్వాసలో, నిశ్వాసలో, ఆలోచనలో వేద సారాన్ని గ్రహించావో ఆ సారమంతా ఎప్పుడైతే నీ శరీరంలోంచి వ్యర్థాన్ని విసర్జిస్తావో దాంతో పాటుగా వెళ్ళిపోతుంది అని చెప్పి శపిస్తాడు. ఇక అప్పటి నుంచి యజ్ఞవల్కుడికి తిండికి నిద్రకి దూరమై మనోవేదంతో బాధపడుతూ ఉంటాడు. ఏది చేసినా వైశంపాయనుడి శాపం నుంచి తప్పించుకునే మార్గం దొరకలేదు. ఆయన అలా కొన్ని రోజులు తన పంచేంద్రియాల్ని శరీరాన్ని అదుపులో ఉంచుకున్నా ఎక్కువ కాలం అలా ఉండలేకపోయాడు. కాబట్టి పవిత్రమైన వేదాల్ని అపవిత్రంగా
విసర్జన చేయకుండా ఆయన ఒక వాంతి రూపంలో దాన్ని బయటికి తీసుకొస్తారు. అలా ఆయన వాంతి చేసుకుంటుండగానే వైశంపాయనుడు తన శిష్యులందరినీ తిత్తిరి పక్షులుగా మారి ఆ జలం నేలపై పడక ముందే వారందరినీ స్వీకరించమని చెప్తారు. అలా ఆయన శిష్యులంతా ఆ పక్షి రూపాల్లో వేదసారాన్ని గ్రహిస్తారు. అంటే ఈ బ్లాక్ వామిట్ లో కొన్ని పక్షులు సాలిడ్ ఫామ్ లో ఉన్నవి తీసుకున్నాయి, ఇంకొన్ని పక్షులు లిక్విడ్ ఫామ్ లో ఉన్నవి తీసుకున్నాయి. దీన్నే శుక్ల యజుర్వేదం అని కృష్ణ యజుర్వేదం అని అంటారు. అంటే ఒక బ్రాంచెస్ గా డివైడ్ చేశారనమాట. తర్వాత ఈ యజ్ఞవల్క్య మహర్షి సూర్యుని అనుగ్రహంతో వేద జ్ఞానాన్ని పొందారు. ఇది దీని వెనకాల కథ. ఇక మూడవది సామవేదం. అంటే వేదాలను, భగవంతుని స్తుతిని శ్రావ్యంగా పాట రూపంలో వల్లిస్తారు. అసలు సంగీతం మనుషులు సృష్టించినదే కాదు, వీటిని కూడా అపౌరుషేయాలని అంటారు. అది ఇంతకు ముందే ప్రకృతిలో ఉంది, దాన్ని మనిషి కనుక్కున్నాడు. మన సంగీతంలో తీసుకున్న సప్తస్వరాలు సా షడ్జం నెమలి నుంచి, రిషభం ఎద్దు నుంచి, గాంధారం మేక నుంచి, మా మధ్యమం క్రౌంచ పక్షి నుంచి, పంచమం కోయిల నుంచి, దైవతం గుర్రం నుంచి, నిషాదం ఏనుగు నుంచి, ఇలా ప్రకృతి నుంచి సప్తస్వరాలు తీసుకున్నారు. ఇక 4వ వేదం అధర్వణ వేదం. ఇది మానవుడి యొక్క దినచర్య, సూర్యోదయం, సూర్యాస్తమయం, పౌర్ణమి, పగలు, రాత్రి వీటిని అనుసరిస్తూ మనిషి యొక్క జీవన విధానం, అలాగే స్త్రీ పురుషుల యొక్క బాధ్యతలు, పితృరుణం, సేవాభావం, అగ్రికల్చర్, కింగ్షిప్, అడ్మినిస్ట్రేషన్, మెడిసిన్ అంటే వనమూలికల నుంచి ఔషధాన్ని తయారు చేయటం, ఇలా ఇందులో ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. ఇలా ఇవి 4 వేదాలు అయితే ప్రతి వేదానికి మళ్ళీ 4 విభాగాలు ఉన్నాయి. అవి అరణిక, బ్రాహ్మణ, సంహిత, ఉపనిషత్. ఉపనిషత్తులు మొత్తం 108 ఉన్నాయి. ఈ 4 కలిపి చెబితే దాన్నే కోర్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అని అంటారు. అరణిక అంటే అడవుల గురించి, వన్య ప్రాణుల గురించి, అలాగే అడవి పట్ల మానవుని బాధ్యత, ఆశ్రమవాసం, తోటి జీవాల సంరక్షణ, ఈ టాపిక్ గురించి చెప్తుంది. బ్రాహ్మణ అంటే పూజా విధానం, కర్మకాండలు, యజ్ఞయాగాలు, దాన ధర్మాలు. అలాగే సంహిత అంటే వివిధ దేవతలకు రూపాలు, పూజలు, మంత్రాలు, ఆవాహనం, శ్లోకాలు. ఇందులో మంత్రాలు ఋగ్వేద సంహిత, సామవేద సంహితగా ఉంటాయి. ఇక ఉపనిషత్తులు మొత్తం 108 ఉన్నాయి. ఇవన్నీ వేదాల యొక్క సారము, వాటి వెనక కథ, సంభాషణలు ఇవన్నీ చెప్తాయి. ఇలా వేదాలను విడమర్చి చెప్పటాన్ని వేదాంతం అంటారు. వేద ప్లస్ అంతం, ఇలా విడమర్చి చెప్తే వేదం యొక్క సారం అంతా అర్థమవుతుంది. అంటే ఒక కన్క్లూజన్కి వస్తాము అని అర్థం. మనం మన విద్యల్ని, శాసనాల్ని 3 రకాలుగా సంరక్షిస్తున్నాం. 1 దేవాలయాల మీద శిలాశాసనాలు, 2 మనుస్మృతి అంటే తాళపత్ర గ్రంథాలు, 3 గురు శిష్య పరంపర. ఈ గురు శిష్య పరంపరనే వేద వాంగ్మయం అంటారు. వాంగ్మయం అంటే గురువులు తెలుసుకొని, నేర్చుకొని ఆ జ్ఞానాన్ని వాక్ రూపంలో శిష్యులకి అందియటం. ఈ వేద వాంగ్మయాలు మనకి 6 రకాలుగా ఉంటాయి. శృతి, స్మృతి, పురాణం, ఇతిహాసం, ఆగమం, సిద్ధాంతం. ఈ వేద వాంగ్మయాలు 3 జనరేషన్ నుంచి తగ్గుతూ వచ్చాయి. మొదట వేదాంగాలు 1131 బ్రాంచెస్గా ఉండేవి. ఋగ్వేదం 21 పార్ట్స్, యజుర్వేదం 101, సామవేదం 1000, అథర్వణ 9. ఇవన్నీ మొత్తం 7 కోట్ల మంత్రాలతో ఉండేవి. ఇవి ద్వాపర యుగాంతం వరకు కూడా 1131 బ్రాంచెస్గా ఉన్నాయి. ఇవి పతంజలి గారు, శంకరాచార్యుల వారి రైటింగ్స్ వరకు కూడా 1131గా ఉండేవి. తర్వాత మొఘల్ ఇన్వేషన్, ఈస్ట్ ఇండియా క్యాప్చర్, ఇలాంటి సిచ్యుయేషన్స్ లో అసలు బ్రతకడమే కష్టమైన మన వాళ్ళకి ఈ వేదాలను సంరక్షించుకునే అవకాశం లేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా కొద్దిమంది మహానుభావులు మన వేదాలను, సంస్కృతిని భద్రపరిచి కాపాడిన వారు ఉన్నారు. అలా తగ్గుతూ 1947లో 13 బ్రాంచెస్ కి వచ్చేసాయి. తర్వాత 1991లో టోటల్ 7 బ్రాంచెస్ కి వచ్చాయి. ప్రస్తుతం ఈ 7 బ్రాంచెసే మనకి మేజర్ సోర్స్ అన్నమాట. వేద వాంగ్మయాలు 6 రకాలుగా మనకి లభిస్తాయి. శృతి, స్మృతి, పురాణం, ఇతిహాసం, ఆగమం, సిద్ధాంతం. ఇవి మళ్ళీ 6 గా డివైడ్ అయ్యాయి. శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష్య, కల్ప. శిక్ష అంటే స్టడీ ఆఫ్ ఫోనిటిక్స్, అంటే వేద మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా పలకాలి. అలాగే వ్యాకరణ అంటే స్టడీ ఆఫ్ గ్రామర్. సంస్కృత భాష యొక్క వ్యాకరణం అష్టాధ్యాయిని అనే గ్రంథంలో ఉంటుంది. దీనిని పాణిని మహర్షి రచించారు. తరువాతది ఛందస్సు, పేరులోనే చంద్రుడు వినిపిస్తున్నాడు. అంటే ఈ సబ్జెక్టు అంత ఉల్లాసభరితంగా ఉంటుందన్నమాట. స్వరబద్ధంగా వేదాలను పలకటం, అలాగే మహామహులు రచించిన కవితలు, పద్యాలు, స్తోత్రాలు, స్తుతులు,
ఇవన్నీ ఛందస్సు ఆధారంగానే ఉంటాయి. ఒక పదాన్ని అర్థవంతంగా సందులుగా సమాసాలుగా విభజించారు. ఇవన్నీ రిథమిక్ గా ఒకే ప్రాసను కలిగి అక్షరమాలికలుగా మనకు కనిపిస్తాయి. ఇదే స్తోత్రాలు అయితే ఒక కేడెన్స్ ని ఫాలో అవుతాయి. అంటే స్పెసిఫిక్ టైం ఇంటర్వెల్స్, టెంప్లెట్స్, ఒక వేవ్ ప్యాటర్న్ ఈ ఫామ్ లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మహిషాసుర మర్దిని స్తోత్రం తీసుకుంటే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇక్కడ ఫస్ట్ 3 లైన్స్ తే అనే పదంతో ఆగి ఎవ్రీ 3 లైన్స్ కంప్లీట్ అయ్యాక 4th లైన్ ఒక ఎండింగ్ ప్యాటర్న్ లో ఉంటుంది. దీన్ని లాంగ్ సిలబల్ అంటారు. అదే మీడియం ఆర్ షార్ట్ సిలబల్ అంటే ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాదం జగన్నాథనాదం సదానంద భాజం అని స్టార్ట్ అయ్యి ప్రతి పదం చివర 0తో ఎండ్ అయ్యి మళ్ళీ ప్రతి 3 లైన్స్ కంప్లీట్ అయ్యాక రిపీటెడ్ గా ఒక ప్యాటర్న్ ని ఫాలో అవుతాము. దీన్నే షార్ట్ సిలబల్ విత్ లాంగ్ ఇంటర్వెల్ అని అనొచ్చు. ఇందులోనే ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. న తాతో న మాత న బంధుర్ న దాత న పుత్రో న భ్రాతో. ఇది కూడా గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని అన్న లైన్ తో ఎండ్ అవుతుంది. అలాగే ఆది శంకరాచార్యుల వారు రచించిన శ్రీదేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ ని ఆయన ఫాలో అయ్యారు. ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమః న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కదా అని ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ కి న జానే విలపనం అనే వర్డ్ తో ఎండ్ చేశారు. మిగిలిన స్టాంజర్స్ ఇలా షార్ట్ సిలబల్ లేకుండా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో వచ్చి కుపుత్రో జాయతే క్వచిదపి కుమాత నభవతి అనే లైన్స్ తో ఎండ్ చేశారు. ఇదంతా అష్టాధ్యాయిని అనే గ్రంథంలోని గ్రామర్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎలాగో శంకరాచార్యుల వారి శ్రీదేవి అపరాధ క్షమాపణ స్తోత్రం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి దీని గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందామా? మళ్ళీ వెంటనే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎన్నో వేల స్తోత్రాలు, స్తవాలు, స్తుతులు, దేవాలయాల ప్రతిష్టలు ఇవన్నీ చేసి ఆ భగవంతుడినే సాక్షాత్కారం చేసుకున్న మహానుభావుడు, అసలు ఆయనకి ఏవి రావు అనడానికి కూడా లేని మహానుభావుడు కేవలం మన కోసం ఈ స్తోత్రాన్ని రచించారు. అక్కడ కూడా మన గురించి ఎంత ఆలోచించారంటే మనల్ని ఒక్కళ్ళనే కాకుండా మనతో పాటు ఆయన్ని కూడా కలుపుకొని అమ్మవారిని ఇలా క్షమాపణ అడుగుతున్నారు. నా మంత్రం నో యంత్రం తదపిచ న జానే స్తుతి మహా అంటే అమ్మ నాకు ఒక మంత్రం రాదు, ఒక యంత్ర పూజా విధానం తెలీదు, తంత్రాలు తెలియవు, నిన్నెలా ఆహ్వానించాలి, నీ షోడశోపచార పూజలు ఎలా చేయాలి అనే ప్రక్రియ కూడా తెలీదు. సరే ఇవేవి తెలియవు కదా, ఇవి తెలియనందుకు బాధపడాలి అన్న విషయం కూడా నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నువ్వు మా అమ్మవు అని చెప్తూ తర్వాత పారాగ్రాఫ్స్ లో కూడా నాకు ఏది రాదు అని చెప్పుకుంటూ కుపుత్రో జాయతే క్వచిదపి కుమాత నభవతి అంటే ఎక్కడైనా చెడ్డ కొడుకు చెడ్డ కూతురు ఉంటారు కానీ చెడ్డ తల్లి అనేది ఉండదు అని మన తప్పులన్నీ చెప్పేశాక ఆఖరికి అమ్మవారికి ఈ మాట వదులుతారు. అమ్మవారినే ఒక ఆలోచనలో పడేశారు ఆయన స్తోత్రంతో. అసలు ఆ మహానుభావుడి ముందు మనం ఎంత, మన జ్ఞానం ఎంత. సరే మళ్ళీ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. తర్వాత నిరుక్త అంటే స్టడీ ఆఫ్ ఎటమాలజీ అంటే సంస్కృతంలో ఒక పదాన్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నో అర్థాలు వచ్చే విధంగా వాడొచ్చు. దీన్ని నానా అర్థాలు సినానిమ్స్ అని కూడా అంటారు. ఇందులో కూడా పర్యాయ పదాలు, సందులు, సమాసాలు, నానా అర్థాలు అన్నీ ఉంటాయి. ఇక 5వది జ్యోతిష్య శాస్త్రం. దీన్ని రచించింది పరాశర మహర్షి. ఆయన రచించిన జ్యోతిష శాస్త్రంలో మేజర్ గా క్యాలిక్యులేషన్స్, డిస్టెన్స్ బిట్వీన్ ప్లానెట్స్, వాటి యొక్క రివల్యూషన్, అలైన్మెంట్, అలాగే హోర శాస్త్రం అంటే ద క్వాలిటీ ఆఫ్ టైం, అలాగే గ్రహాల యొక్క గతులు, మనుషుల యొక్క గుణగణాలు, ఇలా ప్లానెట్స్ ని బేస్ చేసి చెప్పారు. అలాగే ఈ సబ్జెక్ట్ మీద డెప్త్ అనాలిసిస్ చేసి ఇది మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్ గా ఆర్యభట్ట గారు తను రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో జ్యోతిష శాస్త్రం అనే సబ్జెక్ట్ లో చెబుతారు. ఇదే 1638 లో ఇటాలియన్ ఫిజిసిస్ట్ గెలీలియో దీనినే రీడిస్కవర్ చేశారు. అంటే మన ఆర్యభట్ట గారి గ్రంథాన్ని చూసి ఫాలో అయ్యారని నేను అనట్లేదు, కానీ గెలీలియో కంటే ముందే ఆర్యభట్ట గారు దాన్ని కనుక్కున్నారు అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు
ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఎవరు అని అడిగితే గెలీలియో అనే చెప్తాం మనం. ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే వేదాలని కేవలం ఒక స్పిరిచువల్ సబ్జెక్ట్ గానే కాకుండా ఒక సైన్స్ గా కూడా భావిస్తే మనకి అందులో ఉన్న కంటెంట్ ఏంటో అర్థమవుతుంది. ఇక 6వది కల్ప. అంటే వీటినే సులభ సూత్రాలు, ఫార్ములాస్ అని అంటారు. అంటే ప్రతి దానికి ఒక పద్ధతి, ఒక డిసిప్లైన్ ఉంటాయని చెప్తుంది. అలాగే సెల్ఫ్ కమిట్మెంట్, ఒక గృహస్థుడైతే ఏ నియమాలు పాటించాలి, బ్రహ్మచర్యం స్వీకరిస్తే ఏ నియమాలు పాటించాలి అనే రూల్స్ గురించి చెప్తుంది. ఈ 4 వేదాలకి 4 ఉపవేదాలు ఉన్నాయి. ఇక మిగిలింది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.